Hi friends, ఎలా ఉన్నారు? Welcome to Manfaram YouTube channel. Friends, in this video I am going to discuss about GC columns. So friends, today we are going to learn about very important part of gas chromatography, GC columns. So GC columns గురించి మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో జీసీ కాలమ్స్ అనేవి మనకి శాంపుల్ సపరేషన్లోని చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. సో ఇందులోని మనకి మెయిన్లీ టూ టైప్స్ అయితే కాలమ్స్ అయితే ఉంటాయి. సో వన్ వచ్చేసి ప్యాక్డ్ కాలం, సెకండ్ వన్ వచ్చేసి క్యాపిలరీ కాలం. వాటి గురించి సో పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా జీసీ కాలమ్స్ అంటే బేసికల్లీ ఒక ట్యూబ్ లాగా ఉంటుందన్నమాట. యూజువల్లీ ఇట్ ఈస్ మేడప్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ గ్లాస్. సో ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్తో కానీ గ్లాస్తో కానీ తయారై ఉంటుంది. సో ఈ కాలమ్స్లో శాంపిల్ కాంపౌండ్స్ వేరువేరుగా సపరేట్ అవుతాయి. సో డిపెండింగ్ అపాన్ దేర్ ఇంటరాక్షన్ విత్ ది స్టేషనరీ ఫేజ్ ఇన్సైడ్ ది సపరేషన్. సో ఇక్కడ మనకి సపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో కాలమ్స్ క్వాలిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ జీసీ కాలమ్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ టూ టైప్స్ అని చెప్పాను కదా. సో వన్ ఈజ్ ద ప్యాక్డ్ కాలం, సెకండ్ వన్ ఈజ్ ద క్యాపిలరీ కాలం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఈచ్ వన్ ఇన్ డీటెయిల్డ్ వే. సో నౌ కమింగ్ టు ద ప్యాక్డ్ కాలం. సో ప్యాక్డ్ కాలమ్స్ ఆర్ ద షార్టర్ అండ్ వైడర్, usually 1.5 to 3 meters long and 2 to 4 mm in diameter. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్యాక్డ్ కాలమ్స్ అనేవి వచ్చేవి చాలా చిన్నగా ఉంటాయి మరియు ఇవి వైడర్ అనమాట. సో ఇందులోని మనకి దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకి 1.5 నుంచి 3 meters వరకు లాంగ్ ఉంటాయి. 2 to 4 mm డయామీటర్ అయితే కలిగి ఉంటుంది. సో ఇవి ఇంటర్నల్లీ సాలిడ్ పార్టికల్స్తో ఫిల్ చేసి ఉంటాయి అన్నమాట. సో విచ్ యాక్ట్స్ యాజ్ ఏ స్టేషనరీ ఫేజ్. దీస్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ ఇన్ ఓల్డర్ ఆర్ ఇండస్ట్రియల్ సెటప్స్లోని యూజ్ చేస్తారు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి ఓల్డర్ టైప్స్ అనమాట. సో దేర్ ఆర్ లెస్ ఎఫిషియంట్ కంపేర్డ్ టు ద క్యాపిలరీ కాలం బట్ చీఫర్ అండ్ ఈజియర్ టు హ్యాండిల్. సో ఇవి క్యాపిలరీ కాలంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి చీప్లో, అంటే రేట్ అనేది చాలా చీప్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఇవి ఒకసారి దీని యొక్క యూజెస్ చూసుకున్నట్లయితే గ్యాసెస్ ఆర్ కాంపౌండ్స్ విత్ హై మాలిక్యులర్ వెయిట్. ఏవైతే గ్యాసెస్ కానీ కాంపౌండ్స్ ఏవైతే ఎక్కువ హై మాలిక్యులర్ వెయిట్స్ ఉంటాయో సో వాటికి ఇదైతే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ల్యాబ్స్లోని, ఇండస్ట్రియల్ టెస్టింగ్స్లోని అయితే దీన్ని యూజ్ చేస్తారు అనమాట. సో నవ్ కమింగ్ టు ది క్యాపిలరీ కాలమ్స్. సో క్యాపిలరీ కాలమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో క్యాపిలరీ కాలమ్స్ అనేవి వెరీ థిన్ అండ్ లాంగ్గా ఉంటాయి అనమాట. అంటే ఇవి చాలా థిన్గా ఉంటాయి మరియు చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 15 నుంచి 60 మీటర్ల దూరం కూడా ఉండొచ్చు అనమాట, దాని యొక్క దూరం అనేది. అలాగే దీని ఇంటర్నల్ డయామీటర్ చూసుకుంటే 0.1 నుంచి 0.53 మాత్రమే ఇంటర్నల్ డయామీటర్ ఎంఎం సైజులో మాత్రమే ఉంటాయి అంటే చాలా తక్కువ అనమాట ఇది డయామీటర్ అనేది. అలాగే ఈ క్యాపిలరీ కాలమ్స్ దిస్ హ్యావ్ ఏ ఓపెన్ ట్యూబ్యులర్ డిజైన్ అని కలిగి ఉంటుంది. సో అలాగే ఈ స్టేషనరీ ఫేజ్ అనేది థిన్ ఫిల్మ్ లోపలైతే దాని ఇన్సైడ్ వాల్ లోపలైతే థిన్ ఫిల్మ్తో అయితే ఈ కోటింగ్ అయితే చేయబడి ఉంటుంది అనమాట. అలాగే ఇవి షార్ప్ అండ్ బెటర్ సపరేషన్ అయితే కలిగి ఉంటాయి. అంటే ఇందులోని మనకి ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో క్యాపిలరీ కాలమ్స్ అనేవి మనకి మొత్తం 3 టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాల్ కోటెడ్ ఓపెన్ ట్యూబ్యులర్ కాలమ్స్, అలాగే సపోర్ట్ కోటెడ్ ఓపెన్ ట్యూబ్యులర్ కాలమ్స్, పోరస్ లేయర్ ఓపెన్ ట్యూబ్యులర్ కాలమ్స్ అయితే ఉంటాయి. సో మొత్తం 3 టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి వాల్ కోటెడ్ ఓపెన్ ట్యూబ్యులర్ కాలమ్స్లోని వాల్లో స్టేషనరీ ఫేజ్ని కోట్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ వాల్ కోటెడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ యొక్క వాల్కి ఏదైతే ఉందో దాన్ని స్టేషనరీ ఫేజ్ని కోట్ చేస్తారు. అలాగే సపోర్ట్ కోటెడ్ ఓపెన్ ట్యూబ్లోని వాల్ పైన పార్టికల్ సపోర్ట్తో కోటింగ్ అనేది చేస్తారన్నమాట. అలాగే పోరస్ లేయర్ ఓపెన్ ట్యూబ్లర్లో ఏదంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్యాసెస్. పోరస్ లేయర్తో సపరేషన్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ మనకి దీన్ని గ్యాసెస్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ పోరస్ లేయర్తోని మనకి సపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఇది కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి డిఫరెన్షియేషన్ చూసుకున్నట్లయితే మనకి ప్యాక్డ్ కాలంకి క్యాపిలరీ కాలంకి సో లెంత్ అనేది ప్యాక్డ్ కాలంలో తక్కువ ఉంటుంది, క్యాపిలరీ కాలంలో ఎక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ అనేది ప్యాక్డ్ కాలంలో తక్కువ, క్యాపిలరీ కాలంలో ఎక్కువ ఉంటుంది. కాస్ట్ అనేది ప్యాక్డ్ కాలం తక్కువ,
క్యాపిలరీ కాలం అనేది ఎక్కువ. శాంపిల్ సైజ్ అనేది మోర్ శాంపిల్ నీడెడ్ దేనికి ప్యాక్డ్ కాలంలోని. సో ఈ క్యాపిలరీ కాలంలోనికి లెస్ శాంపిల్ నీడెడ్ అనమాట. సో తర్వాత యూజ్ కేసెస్లో వచ్చేసి ఇండస్ట్రియల్ సెటప్లోనే ప్యాక్డ్ కాలం యూజ్ చేస్తాడు. అలాగే ఫార్మా మరియు రీసెర్చ్ ల్యాబ్లోని క్యాపిలరీ కాలమ్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఎక్కువగా క్యాపిలరీ కాలమ్స్ని అయితే యూజ్ చేయడం మనం చూస్తూ ఉంటాము. సో తర్వాత హౌ టు చూజ్ ఏ జీసీ కాలమ్స్, అసలు జీసీ కాలమ్స్ని మనం ఎలా చూజ్ చేసుకోవాలి. సో డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ శాంపిల్, ఐదర్ ఇట్ ఈస్ ఏ వాలటైల్ ఆర్ గ్యాసియస్ అండ్ కాంప్లెక్స్, రిక్వైర్డ్ సపరేషన్ ఎఫిషియన్సీని బట్టి, బడ్జెట్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ కంపాటబిలిటీని బట్టి మనం కాలమ్స్ని అయితే చూజ్ చేసుకుంటాం. ప్రజెంట్ మనం మోస్ట్గా అంటే ఎక్కువగా క్యాపిలరీ కాలమ్స్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవి బెటర్ రెజల్యూషన్స్ని మరియు ఫాస్టర్ అనాలిసిస్ని అయితే ఇవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. అంటే సపరేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఇందులోనే. సో ఫ్రెండ్స్, ఇది మనకి జీసీ కాలమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో వర్తి అనిపిస్తే సో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో మీరు చేసే లైక్ నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.